సూర్య అయితే సుమిత్ర వాళ్ళు అలా మాట్లాడడం చూసి ఎందుకు అలా ఆలోచిస్తారు, సరే మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు నందుని హాస్టల్లో వేస్తే నందు అయితే ఎంత బాధపడుతుంది అని చెప్పి సూర్య వాళ్ళతో అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే నేను మాత్రం నందుని నాతో పెంచడానికి వెళ్ళలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా విన్న జ్యోతి అయితే తనలో తాను బాధపడుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, సుమిత్ర ఎందుకు ఇలా ఆలోచిస్తుంది, ఎన్నాళ్ళు కన్న కూతురులో చూసుకున్న నందునేమో ఇప్పుడు వదిలేస్తానంటుంది ఏంటి అని చెప్పి జ్యోతి అనుకుంటూ ఉంటుంది. ఇక సూర్య అయితే సరే అయితే ఇప్పుడు నీ మాట అది, మహేంద్ర మాట అది, ఇప్పుడు ఇద్దరిలో ఎవరి మాట చెప్పాలి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మమ్మ కూడా ఏంటి కూడా ఇంత ఘోరంగా ఆలోచిస్తుందని చెప్పి పద్మమ్మ అనుకుంటూ ఉంటుంది. సూర్య మాత్రం ఎందుకు సుమిత్ర నువ్వు అలా ఏమీ చేయకు అని చెప్పి అంటూ ఉంటాడు. జ్యోతి కూడా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు సుమిత్రగా వచ్చిన పరిస్థితి రేపొద్దున నాకు కూడా వస్తే నేనేం చేయాలి అని చెప్పి జ్యోతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జీవన కుట్టి వాళ్ళు కూడా జ్యోతమ్మకు కూడా సేమ్ రేపొద్దున్న అదే పరిస్థితి వస్తుంది కదా, జ్యోతమ్మ ఏం చేస్తుందా అని చెప్పి కుట్టి జీవన అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న సుమిత్ర మాత్రం నేను ఈ నందుని మాత్రం నా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. అది విని మహేంద్ర అలాగే నందు వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.